హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫార్మాపీడియా. ఈ వీడియోలో మనం అప్కమింగ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. సో సెంట్రల్ లెవెల్లో అండ్ స్టేట్ లెవెల్లో కొన్ని నంబర్ ఆఫ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వాటి గురించి చెప్పుకుందాం. సో సెంట్రల్ లెవెల్లో అయితే 2 నోటిఫికేషన్స్ వస్తున్నాయి డ్రగ్ ఇన్స్పెక్టర్ గురించి. ఒకటి ఏంటిదంటే ద గెజెట్ ఆఫ్ ఇండియాలో ఒక నోటీస్ రిలీజ్ చేసిందనమాట. సో దాంట్లో ఏంటిదంటే 85 నంబర్ ఆఫ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్ట్స్ అయితే అంటే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అవి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనేది అందరికీ తెలుసు, వచ్చింది కూడా. గెజెట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక నోటీస్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది, సిడిఎస్సిఓ నుంచి కూడా కొన్ని వేకెన్సీస్ ఉన్నాయని సిడిఎస్సిఓ నుంచి కూడా ఒక నోటీస్ వచ్చింది. అండ్ ఇప్పుడు స్టేట్ లెవెల్లో కూడా చాలామంది న్యూస్ ఆర్టికల్లో వచ్చింది అంటున్నారు. సో మన హెల్త్ మినిస్టర్ చెప్తున్నారు లైక్ కొన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని డ్రగ్ ఇన్స్పెక్టర్ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఆ నోటిఫికేషన్స్ అంటే ఆ వేకెన్సీస్ని ఫిల్ చేయాలి అని చెప్తున్నారనమాట. సో ఇన్ని కైండ్ ఆఫ్ అబౌట్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అంటే ఏంటిది 2025లో ఒక నాకు తెలిసి ఒక 150, 120 నంబర్ ఆఫ్ అంటే టోటల్ ఓవరాల్ కలిపి స్టేట్లో అండ్ సెంట్రల్ లెవెల్లో కలిపి ఒక 120, 125 నంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ ఇయర్లో. సో వాటికి సంబంధించిన అఫీషియల్గా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అఫీషియల్గా ఆ పోస్ట్లని ఎప్పుడు ఫిల్అప్ చేస్తారు అదంతా ఎవరు చెప్పలేదు. బికాస్ ఈ టైంలో పర్టికులర్ టైంలో వస్తుంది అని అయితే లేదనమాట. సో వాటికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కంపల్సరీ వస్తుంది 2025 ఇయర్ ఎండింగ్లో కావచ్చు, లేదా అంటే దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మే, జూన్ ఆ టైమ్స్లో రావచ్చు. అండ్ ఎగ్జామినేషన్ అయితే ఈ ఇయర్ ఎండింగ్లో కండక్ట్ అయితే చేస్తారు. సో మనం చేయాల్సింది ఏంటిది, ఇప్పుడు దాని వచ్చే ఎగ్జామ్కి ప్రిపరేషన్ని స్టార్ట్ చేయాలి. సో ఇప్పటి నుంచే ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. సో ఎంహెచ్ఎస్ఆర్బి కండక్ట్ చేసిన ఈ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఎగ్జామినేషన్ నుంచి అందరూ బయటికి వచ్చేసేయండి. ఇప్పుడు ఒకటి అయిపోయింది, అది మనకు వస్తుందా రాదా అనేది సెకండరీ థింగ్. దానికంటే ఇంకొక హై లెవెల్ ఎగ్జామినేషన్స్ అయితే మనకు వస్తున్నాయి కాబట్టి మనం ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తేనే మనం దాన్ని అచీవ్ చేసుకోగలుగుతాం. బికాజ్ ఇప్పుడు మనకు ఫార్మసీస్లో ఏంటిది, ఓన్లీ సబ్జెక్ట్ రిలేటెడే ఉండే. ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ దాన్నే మీరు ఒక్కసారి అనలైజ్ చేసుకోండి. కంప్లీట్ సిలబస్ని మీరు చదవగలిగారా, కంప్లీట్ సిలబస్ని రివైజ్ చేయగలిగారా? ఎవరు చదవలేదు, ఎవరు రివైజ్ చేయలేదు. బికాస్ ద సిలబస్ వాస్ వెరీ హ్యూజ్. చాలా పెద్ద సిలబస్ ఉండే, దాన్ని కంప్లీట్ చేయడం ఎవరి వల్ల అవ్వలేదు. సో ఇప్పుడు ఇంకొక స్టెప్లో డ్రగ్ ఇన్స్పెక్టర్ దాంట్లో ఏంటిదంటే, ఇప్పుడు మనకు ఫార్మసీ సబ్జెక్ట్తో కలిపి నాన్ ఫార్మా సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఫార్మసీ సబ్జెక్ట్స్ మనకు ఒక ఎత్తు అయితే నాన్ ఫార్మా సబ్జెక్ట్స్ ఇంకొక ఎత్తు. సో ఫార్మసీని మనం ముందు చదివాం కాబట్టి దాన్ని కంటిన్యూయేషన్ చేస్తూ ఉంటే ఓకే, ఫార్మసీ సబ్జెక్ట్ అయిపోతుంది. బట్ నాన్ ఫార్మా సబ్జెక్ట్ అయితే కంప్లీట్ చేయడం కొంచెం కష్టమే. ఎందుకంటే మనం అంటే ఆల్రెడీ వాటికి మీద గ్రిప్ ఉన్న వాళ్ళకి అది ఈజీ. సో ఆ రూటే తెలియని వాళ్ళకి అంటే నాన్ ఫార్మా సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, ఏంటిది అనేది తెలియని వాళ్ళకైతే చాలా కష్టమే అవుతుంది. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. అండ్ చాలామంది వర్క్ చేస్తూ అంటే జాబ్ చేస్తూ కూడా ప్రిపరేషన్ని అంటే కంటిన్యూ చేస్తుంటారు. నేను చెప్పేది ఏంటంటే, జాబ్ చేస్తూ అవి అయ్యే వాళ్ళకే ఎక్కువ జాబ్స్ వస్తున్నాయి డ్రగ్ ఇన్స్పెక్టర్వి. ఎందుకో నాకు తెలియదు కానీ వాళ్ళకే వస్తున్నాయి. సో డెడికేషన్ లెవెల్స్ అనమాట. ఆ డెడికేషన్ లెవెల్స్ కూడా వాళ్ళకి అంత ఉంటాయి. సో జాబ్ చేస్తూ చదువుతున్న వాళ్ళకి కూడా డ్రగ్ ఇన్స్పెక్టర్ వచ్చింది లాస్ట్ ఇయర్. మన తెలంగాణలో చూడండి, మీరు వాళ్ళది ఎవరిదైనా ఇంటర్వ్యూ చూడండి, ఆ ఇంటర్వ్యూలో చెప్తారు. అండ్ సోర్స్ చదవడానికి సోర్స్ మీకు ఎక్కడి నుంచి అంటే, సో యూట్యూబే బిగ్గెస్ట్ సోర్స్ అనమాట. యూట్యూబ్లో మీకు దొరకందంటూ ఉండదు. నాన్ ఫార్మా సబ్జెక్ట్స్ దొరుకుతాయి, ఫార్మసీ సబ్జెక్ట్స్ కూడా దొరుకుతాయి. ఇప్పుడు ఈ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పుణ్యమా అని చెప్పేసి మన సౌత్ అంటే తెలుగులో కూడా చాలా నెంబర్ ఆఫ్ ఫార్మసీ రిలేటెడ్ యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ అయిపోయాయి. సో దాంట్లో కూడా మీకు తెలుగులో కూడా కన్వీనియంట్ లాంగ్వేజ్లో కూడా చాలా వీడియోస్ అయితే దొరుకుతాయి. దాంట్లో కూడా మీరు సబ్జెక్ట్ని నేర్చుకోవచ్చు. అండ్ నాన్ ఫార్మా అయితే యూట్యూబ్లో చాలా ఉంటాయి. బుక్సే ఉండాలి, బుక్స్ నుంచే చదువుకోవాలి అంటే బుక్స్ సోర్స్ లేని వాళ్ళకైతే యూట్యూబ్ని చూస్ చేసుకోవచ్చు మీరు. అండ్ కోచింగ్ తీసుకోండి, ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఎవరైనా కోచింగ్ స్టార్ట్ చేసి ఉంటే ప్లీజ్ జాయిన్ దేర్ కోచింగ్. అంటే ది బెస్ట్ అనిపించిన వాటిలో జాయిన్ అవ్వండి అండ్ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు కొంత సిలబస్ అయితే అయిపోతుంది, కొంత సిలబస్ తర్వాత
మిగిలిపోయిన సిలబస్‌ని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ మీకు రివిజన్‌కి చాలా హ్యూజ్ నంబర్ ఆఫ్ టైమ్ ఉంటుందనమాట. చాలా టైం ఉంటుంది. అండ్ అలా ప్లాన్ చేసుకోవాలి. అండ్ ప్లానింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏ ఎగ్జామినేషన్‌కి అయినా. సో స్టార్ట్ చేయండి ఫ్రమ్ టుడే, లేదా ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి ప్రిపరేషన్ని. ఇట్ విల్ హెల్ప్ యూ. నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేసి అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి సబ్జెక్ట్ అంటే చదవడానికి టైం సరిపోక సబ్జెక్ట్ని కంప్లీట్గా నేర్చుకోక సో అప్పుడు ఇబ్బంది పడటం కంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే మీకు కూడా యూజ్ అవుతుంది. ఓకేనా? చాలా నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే వస్తున్నాయి. డ్రగ్ ఇన్స్పెక్టర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో నన్ను ట్రస్ట్ చేసి వాళ్ళకి చెప్తున్నాను, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, వస్తాయి. ఓకేనా? ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.